హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు కొత్తగా మా ఛానల్ని సందర్శిస్తున్నావా? అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ప్రతివారం ఆసక్తికరమైన సమాచార రీతిలో వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం. నీవు రాజకీయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నావా? లేదా ఆంధ్రప్రదేశ్లో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి లోతైన అవగాహన కావాలా? అయితే ఈ వీడియో నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైన సన్ పాలసీ గురించి, దానివల్ల నిర్మాణ రంగంలో ఏర్పడిన సమస్యల గురించి మరియు వేలాది కార్మికులు ఎదుర్కొన్న ఉపాధి నష్టం గురించి లోతుగా చర్చిద్దాం. ఈ పాలసీ ఎందుకు వివాదాస్పదమైంది? దీని ప్రభావం ఎలా ఉంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో, సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షిప్త పరిచయం. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కొంచెం తెలుసుకుందాం. యదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి, లేదా సర్వసాధారణంగా జగన్ అని పలవబడే ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన పూర్తి పేరు యదుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా రాష్ట్రంలో గుర్తింపు పొందారు. ఆయన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2011 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. జగన్ రాజకీయ ప్రస్థానం అంత సులభమైనది కాదు. 2009 సంవత్సరంలో తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యారు. 2019 సంవత్సరంలో ఆయన నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు అమలయ్యాయి. కాని ఈరోజు మనం మాట్లాడబోయే సన్ పాలసీ ఆయన పాలనలో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా నిలిచింది. సన్ పాలసీ ఒక అవలోకనం. సంద్ పాలసీ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత ముఖ్యమైన అంశంగా మారింది? ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం ఒక కీలక ఆర్థిక శక్తి. ఇండ్లు, రోడ్లు, వంతెనలు, వాణిజ్య భవనాలు, ఈ అన్నింటికీ సిమెంట్తో పాటు సహజ ఇసుక కూడా అత్యవసరం. ఇసుక లేకపోతే నిర్మాణ రంగం స్తంభించిపోతుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 సంవత్సరంలో కొత్త సంద్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ లక్ష్యం ఏమిటంటే ఇసుక తవ్వకాల్లో అక్రమాలను నియంత్రించడం, పర్యావరణాన్ని కాపాడడం మరియు ఇసుకను సమర్థవంతంగా, సమానంగా పంపిణీ చేయడం. పాత ప్రభుత్వాల హయాంలో ఇసుక తవ్వకాలు చాలా వరకు అక్రమంగా జరిగేవని, ఇసుక మాఫియా రాష్ట్రంలో బలంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ అక్రమాలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. ఈ పాలసీ ప్రకారం ఇసుక తవ్వకాలను ప్రభుత్వం నేరుగా నియంత్రిస్తుంది. ఇసుకను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఇసుక ఉచితంగా అందించబడుతుందని, కేవలం రవాణా ఖర్చులు మాత్రమే వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానం మొదట్లో చాలా ఆశాజనకంగా కనిపించింది. కాని దీని అమలులో ఎన్నో సమస్యలు తలెత్తాయి. సంద్ పాలసీ అమలు సమస్యలు ఎక్కడ మొదలయ్యాయి? ఈ కొత్త సంద్ పాలసీ అమలు చేయడంలో ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి సమస్య, ఇసుక సరఫరాలో ఆలస్యం. ఆన్లైన్ బుకింగ్ విధానం కొత్తగా ఉండడంతో చాలామంది దీన్ని ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం, డిజిటల్ అవగాహన లేకపోవడం వల్ల ఈ విధానం సమర్థవంతంగా పనిచేయలేదు. రెండవది, ఇసుక తవ్వకాలను ప్రభుత్వం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల తవ్వకాల సామర్థ్యం తగ్గింది. గతంలో ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఇసుక తవ్వకాలు చేసేవారు. కాని ఈ కొత్త పాలసీలో ప్రభుత్వం ఒక్కటే బాధ్యత తీసుకోవడంతో సరఫరా గొలుసులో లోటు ఏర్పడింది. మూడవది, రవాణా సమస్యలు. ఇసుకను ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ రవాణా ఖర్చులు చాలా ఎక్కువగా ఉండేవి. దీనివల్ల ఇసుక ధరలు అసలు మార్కెట్ ధరలతో పోలిస్తే ఎక్కువగా మారాయని నిర్మాణ సంస్థలు ఆరోపించాయి. ఈ సమస్యల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ కొరత నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్మాణ రంగంపై సంద్ కొరత ప్రభావం. ఇసుక కొరత వల్ల నిర్మాణ రంగం ఎలా ప్రభావితమైందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం లక్షల మంది కార్మికులకు ఉపాధిని అందిస్తుంది. ఇండ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, వాణిజ్య భవనాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇవన్నీ ఇసుకపై ఆధారపడి ఉంటాయి. కాని సన్ పాలసీ అమలు తర్వాత ఇసుక సరఫరా కొరత వల్ల చాలా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు, కాంట్రాక్టర్లు ఇసుక లభ్యత కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ కొరత వల్ల నిర్మాణ పనులు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం జరిగింది. ఉదాహరణకు, ఒక ఇంటి నిర్మాణం కోసం ఇసుక కోసం వారాల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీనివల్ల చిన్న చిన్న నిర్మాణ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. అంతేకాదు, ఈ సంక్షోభం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా నీరసించింది. కొత్త ఇండ్ల కొనుగోలు, నిర్మాణ ప్రాజెక్టులు తగ్గాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. కార్మికుల నిరసనలు, ఉపాధి నష్టం,
ఇసుక కొరత వల్ల అత్యంత ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు. లక్షల మంది కార్మికులు ఈ రంగంలో రోజువారీ కూలీలుగా, కాంట్రాక్టర్లుగా, ఇతర సాంకేతిక నిపుణులుగా పనిచేస్తారు. కాని ఇసుక లేకపోవడంతో, చాలా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ఈ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఒక్కరోజు పని లేకపోతే ఆ రోజు కుటుంబానికి ఆహారం లేని పరిస్థితి ఎదురైంది. ఈ ఉపాధి నష్టం వల్ల వేలాది కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో కార్మిక సంఘాలు, నిర్మాణ రంగ సంస్థలు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాయి. కార్మికులు తమ బతుకుదెరువు కోల్పోతున్నామని, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొన్ని చోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, రోడ్డు రోకోలు జరిగాయి. ప్రభుత్వం స్పందన. ఈ నిరసనలు, విమర్శల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలా స్పందించింది? ప్రభుత్వం తమ పాలసీ సరైనదేనని, ఇసుక మాఫియాను అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నామని సమర్థించుకుంది. అయితే సమస్యలు తలెత్తిన తర్వాత ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఇసుక తవ్వకాల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త రీచ్లను గుర్తించడం, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టింది. అయినప్పటికీ ఈ సవరణలు సమస్యను పూర్తిగా పరిష్కరించలేకపోయాయని విమర్శలు వచ్చాయి. విపక్షాల విమర్శలు. విపక్ష పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ సంద్ పాలసీని తీవ్రంగా విమర్శించాయి. ఈ పాలసీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నష్టం జరిగిందని, కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించాయి. కొందరు విపక్ష నాయకులు ఈ పాలసీ వెనుక రాజకీయ లబ్ధి ఉందని, కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం రాలేదు. పర్యావరణ కోణం. ఈ సంద్ పాలసీని ఒకవైపు విమర్శిస్తున్నప్పటికీ దీని వెనుక ఉన్న పర్యావరణ లక్ష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదులు, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం అక్రమ తవ్వకాలను నియంత్రించాలని, నదులను కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాని అమలులో సమస్యలు, ఇసుక కొరత వల్ల ఈ లక్ష్యం సాధించడంలో పూర్తి విజయం సాధించలేదని చెప్పవచ్చు. ఈ సంక్షోభం నుండి నీతి. ఈ సంద్ పాలసీ సంక్షోభం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఒక విధానం అమలులో సమస్యలు ఎదుర్కొంటే దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుందని ఈ సంఘటన మనకు చూపిస్తుంది. ప్రభుత్వం తమ విధానాలను అమలు చేసే ముందు ఆ విధానం యొక్క అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇసుక వంటి కీలక వనరును నియంత్రించే విధానంలో సరఫరా గొలుసు, రవాణా వ్యవస్థ, డిజిటల్ సాంకేతికత వంటి అంశాలను సమర్థవంతంగా ప్లాన్ చేయడం చాలా అవసరం. ముగింపు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంద్ పాలసీ గురించి, దానివల్ల నిర్మాణ రంగంలో ఏర్పడిన సంక్షోభం గురించి మరియు కార్మికుల నిరసనల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ పాలసీ మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినప్పటికీ అమలులో లోటుపాట్ల వల్ల రాష్ట్రంలో లక్షల మంది కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపింది. ఈ సంఘటన రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు ఒక పాఠంగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ సంద్ పాలసీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ ఆలోచనలను పంచుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటివరకు బై బై.